వెల్కమ్ టు 99 టీవీ హ్యూమన్ సైకాలజీ. నేను సంజన. మన బాడీ లాంగ్వేజ్ మన స్వభావం చెప్తుంది అంటారు. ఒక వ్యక్తి నిత్యం చేసే చిన్న చిన్న పనులే తన క్యారెక్టర్ని రివీల్ చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం పర్సనాలిటీ టెస్ట్ ప్రకారం ఒక వ్యక్తి నిత్యం ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుంటే అతని స్వభావం ఎలా ఉంటుంది అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. రాసులు, సంఖ్యాశాస్త్రం, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే కాకుండా మన బాడీ లాంగ్వేజ్ కూడా మన స్వభావాన్ని తెలియచేస్తుందంట. ఒక వ్యక్తి ఎలా నడుస్తున్నాడు, తాను ఎలా మాట్లాడుతున్నాడు, నిలబడి ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాడు, ఇవన్నీ కూడా మన క్యారెక్టర్ని రివీల్ చేస్తాయని చెప్తున్నారు నిపుణులు. అయితే చాలా మంది పురుషులకు ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని నిలబడి ఉండడం లేదా మాట్లాడే స్వభావం ఉంటుంది. అయితే అలాంటి వారు ఎలాంటి వ్యక్తిత్వ లక్షణాలు కలిగి ఉంటారో చూద్దాం. ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని నిలబడడం లేదా ఎదుటి వారితో మాట్లాడే సమయంలో ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకునే వారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుందంట. కానీ వీరు తమ గురించి ఇతరులకు చెప్పడానికి అస్సలే ఇష్టపడరంట. తన వ్యక్తిత్వం వ్యక్తం చేయడం ఇష్టపడరు అని చెప్తున్నారు నిపుణులు. అంతేకాకుండా ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా చాలా మౌనంగా ఉంటారంట. చేయాల్సిన పనులన్నీ చేస్తూనే ఏం తెలియనట్లు చాలా మౌనంగా ఉంటారంట. అంతేకాకుండా తమ భావాలను ఇతరుల ముందు వ్యక్తపరచడానికి అస్సలు ఇష్టపడరంట. తప్పకుండా అవసరం అనే సమయంలో మాత్రమే మనసు విప్పి మాట్లాడతారు. ముఖ్యంగా ఇలా ప్యాంటు జేబులో చేతులు పెట్టుకునే అలవాటు ఉండేవారు తమకు సంబంధించిన విషయాలను చాలా రహస్యంగా ఉంచుకుంటారు. కొన్నిసార్లు కొంతమంది తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో కూడా చేతులను ప్యాంటు జేబులో పెట్టుకుంటారు. అంతేకాకుండా అనుకూలంగా లేని సమయంలో కూడా తమలోని వ్యతిరేకత తన శరీరం చేసే పనుల ద్వారా బయటపడుతుందట. ఇక ఇలాంటి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. అదే విధంగా ఎవరైతే ప్యాంటు జేబుల్లో తరచూ చేతులు పెట్టుకునే అలవాటు ఉంటుందో అలాంటి వ్యక్తులు చాలా కూల్ స్వభావం కలవారు. తమ జీవితంలో అధికంగా కష్టపడుతున్నప్పటికీ జీవితాన్ని చాలా కూల్గా సరదాగా గడిపేస్తూ ఉంటారు. ఇతరులతో ఎంజాయ్ చేయడానికి అంటే తమకు తాము ఎంజాయ్ చేయడానికి ఉన్న దాంట్లో సంతృప్తి పడే వ్యక్తిత్వం కలవారు. ఇక పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. 99 టీవీ దీనికి ధృవీకరించలేదు.